ఓకే, స్టాటిస్టిక్ లోని 13.1 ఎక్సర్సైజ్ లో ఫిఫ్త్ సమ్. ఇది ఫిఫ్త్ సమ్ ని మనం చేస్తున్నాం. అప్పుడు వచ్చి ఫిఫ్త్ సమ్ ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లోని చేద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజీగా ఉంటుంది కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీరు అసలు స్టెప్ డీవియేషన్ మెథడ్ లో కానీ డైరెక్ట్ మెథడ్ కానీ లేకపోతే ఏ మెథడ్ అనేది అడగకపోతే ఏ మెథడ్ అజ్యూమ్డ్ మెథడ్ కానీ ఏదైనా చేయొచ్చు. ఓకేనా, అడిగితే మాత్రం అదే మెథడ్ లో చేయండి కంపల్సరీగా. మీకు ఆల్రెడీ మోడల్స్ ఒకే సమ్ తీసుకొని 3 మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇచ్చేటప్పుడు క్లాసెస్ అన్ని రాయొద్దు. ఆడి సమ్లో ఏమి ఇస్తే అదే రాయండి. ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ఐ అనుకోండి కిందన, కానీ పైన ఏమి ఇస్తే అది రాయండి. ఓకే, సెకండ్ బాక్స్ ఎప్పుడు ఫ్రీక్వెన్సీ. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలి అంటే క్లాస్ మార్క్ కనుక్కోవాలి. క్లాస్ మార్క్ అంటే ఏంటి చూద్దాం. క్లాస్ మార్క్ ని ఎక్స్ఐ అంటారు. ఓకే, క్లాస్ మార్క్ ని ఎక్స్ఐ అంటారు. అయితే ఇక్కడ 15 జాగ్రత్త చూడండి. సారీ, ఈ ఫ్రీక్వెన్సీతో మనకి ఏ సంబంధం లేదు. ఇక ఈ రెండు యాడ్ చేసి బయట ఉంచేయండి. దీని యావరేజ్ని, ఈ క్లాస్ యొక్క యావరేజ్ని ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ అంటారు. దీని యావరేజ్ని సెకండ్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ అంటారు. యావరేజ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసి బయట ఉంచేయాలి. అంటే ఎందుకు బయట ఉంచేస్తున్నాం, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే కాబట్టి 102/2 కాబట్టి 51. దిస్ ఇస్ 51. అయితే అన్నింటికి అలా చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అలా టైం పట్టుకుంటే ఒక చిన్న టెక్నిక్ చూడండి. హైట్ ఆఫ్ ద క్లాస్ ఎంతో చూడండి. హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇందులోంచి ఇది తీసేస్తే ఎంతైతే వస్తుందో అదే హైట్ ఆఫ్ ద క్లాస్. 55లోంచి 50 తీసేస్తే 3. ఓకే, 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అంతే వచ్చేస్తుంది. 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 54, 57, 3 యాడ్ చేస్తే 60, 63. నెక్స్ట్ ఇది చూడండి, రాంగ్ చేశారు లేదా అని చెక్ చేసుకోవాలనుకుంటే ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేసుకోండి. 62 ప్లస్ 64 యాడ్ చేసుకుంటే 126. దీన్ని బై 2 చేయండి. బై 2 చేస్తే 1 జర్ 1 జర్ సారీ ఒకసారి చూడండి. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండింటిని యాడ్ చేసుకొని 62, 64 అంటే 6, ఓకే 12 ఇంత ఉంది. దీన్ని బై 2 చేయండి. బై 2 చేస్తే 6 జర్ 3 జర్ సరిపోయింది. ఎస్, ఇలా అనమాట. వచ్చి ఇప్పుడు ఇది ఈజీగా మీకు చెప్పగలిగాము అనుకుంటున్నాను. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫ్ మనకి యుఐ ఫైండ్ చేయాలి. ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ అంటే క్లాస్ మార్కులో దేన్నైనా నువ్వు ఏ అనుకోవచ్చు. ఏ అంటే అర్థం ఏంటంటే నువ్వు మీన్ కనుక్కోకముందే మీను ఈ నెంబర్కి దగ్గరగా వస్తుంది అని ఇందులో దేన్నైనా మనం తీసుకోవచ్చు. సపోజ్ దీన్ని మనం ఏ అని, నేను 57కి దగ్గరలో ఆన్సర్ వస్తుంది అని నేను చెప్తున్నాను అనమాట. దాన్ని అజ్యూమ్డ్ మీన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఎక్స్ఐ అంటే x1, x2, x3, x4, x5. ఓకే, వీటిని మొత్తం అన్నిటిని కలిపి ఎక్స్ఐ అంటారు. ఇప్పుడు u1 ఫైండ్ చేయాలి. దిస్ ఇస్ ద u1, u2, u3, u4, u5. వీటన్నిటిని నెంబర్ ప్లేస్ లో ui అంటాం. u1 ఎలా వస్తుంది సార్? u1 ఎలా వస్తుంది అంటే xi అంటే x1 లోంచి ఏ తీసేయాలి. x1 లోంచి ఏ తీసేయాలి అంటే 57 లోంచి 1 తీసేయాలి. అసలు ఇందులోంచి ఇది తీయాలి కాబట్టి ఇందులోంచి తీసేసినట్టే 6 వస్తుంది. 6 -6 ఎందుకంటే పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఏకి మైనస్ పెద్దది చూడండి. 51 - 57 కాబట్టి -6 బై హెచ్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద క్లాస్. 3 అంటే అంగతి మీకు తెలుసు. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే -2 వచ్చింది. అలా అన్నింటినీ చేయాలంటే కష్టం కాబట్టి అలా చేయకుండా మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఏదైతే అనుకున్నామో దాన్ని మనం 0 అనుకుంటాం. పైవన్నీ నెంబర్స్ 1, 2 మళ్ళా 1, 2 అంటే 0 తర్వాత ఇక్కడ 0, 1, 2, 0, 1, 2 ఇంకా ఏముంటే 3, 4 అలా రాసుకోవచ్చు. 57 కంటే 54 చిన్నది కాబట్టి దీనికి మైనస్ వేయాలి. 57 కంటే 51 కూడా చిన్నది మైనస్. 57 కంటే 60 పెద్దది ప్లస్. 57 కంటే 63 ప్లస్ పెద్దది కాబట్టి ఇప్పుడు వచ్చేటప్పటికి FIUI ఫైన్ చేద్దాం. FIUI ఫైన్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు FIUIని ఒకసారి చూద్దాం. ఓకేనా, FIUI అంటే
f1ని ui చేత మల్టిప్లై చేయాలి. f1 అంటే ఇది, u1 అంటే ఇది, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 15 2s are 30, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, 110 ఇంటూ 1 చేత మల్టిప్లై చేస్తే అదే వస్తుంది. 0 చేత ఇది మల్టిప్లై చేస్తే 0. ఓకే, దీని చేత దీన్ని మల్టిప్లై చేస్తే 115, 2s are 50. ఓకే, ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకోవాలి. సిగ్మా fi ui ఈక్వల్స్ టు, ఈ రెండింటిని యాడ్ చేస్తే 165 మైనస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 140 మైనస్ 140 అంటే 25 వస్తుంది. అంతే కదా, 25. ఇప్పుడు వచ్చి ఫ్రీక్వెన్సీలు అన్నింటినీ యాడ్ చేయాలి. ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తే 5 5 20, 2 ఉంది, 2 + 1 3 4 7 8 10, 10 అంటే 1, 2 1 + 1 2 3 4 400. సిగ్మా fi సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లేకపోతే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు ఫార్ములా మీన్కి ఏ మెథడ్ చేస్తున్నాం, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏ ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఏ అని మనం ఏది తీసుకుంటే అది ఇందులో వచ్చి 57 ప్లస్ ఇది వచ్చి 25, సిగ్మా fi ui 25 బై సిగ్మా fi 400, హైట్ ఆఫ్ ద క్లాసు 3 మనం ఆల్రెడీ చేసాం. ఓకే, 400. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 25 1s 25 పోతుంది, ఇంకా 15 ఉంటుంది. 15 అంటే 150 అంటే 16 టైమ్స్ పోతుంది. అంతే కదా, 150 అంటే 16 టైమ్స్, 25 6 150. ఓకే, కాబట్టి పోయింది. ఇప్పుడు వచ్చి 3 57 ప్లస్ 3/16. ఓకే, 16 టేబుల్ 16 3 అంటే 0 పాయింట్ వేసుకుంటే 0. ఓకేనా, ఇప్పుడు వచ్చేటప్పటికి 16 1s 16, ఇంకా మనకి 14 ఉంటుంది 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి 16 టేబుల్లో ఎన్నిసార్లు పోతుంది, 16 టేబుల్లో 16 7s చూద్దామా, సారీ 16 9s ఎంతో చెక్ చేసుకొని బ్యాక్ పోతాం. ఓకేనా, 9 6 54, 9 1s 9, 9కి ఇది యాడ్ చేసినట్టయితే 144, ఎక్కువైపోయింది. 8s చెక్ చేద్దాం, 8 6 48, 8 1s 8, 8కి 4 యాడ్ చేస్తే 12, 128 అంటే 8s 128 128. 10 లోంచి 8 లెస్ వేసినట్టయితే 2 వస్తుంది, 3 లోంచి 2 లెస్ వేస్తే 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మళ్ళా 0 పెట్టుకుందాం. 7s చెక్ చేద్దాం, 7s చెక్ చేస్తే 42, 7 1s 7 అండ్ 11 అంటే 12 ఇంత వచ్చింది. అంటే లెస్ వేసినట్టయితే మళ్ళీ 8 వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు చేస్తున్నాం కాబట్టి అప్రాక్స్ అని రాసి వచ్చులేండి. ఓకేనా, ఇప్పుడు వచ్చి 57 ప్లస్ 0187. ఓకే, రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. దీనికి ఇది యాడ్ చేస్తే 57.187 అప్రాక్సిమేట్లీ వాల్యూ వస్తుందని చెప్పొచ్చు. ఇది మనకి అప్రాక్స్ అని ఎప్పుడు రాస్తాము అంటే, ఇది డివిజన్ క్లియర్గా అవ్వకపోతే, టెర్మినేటింగ్ అవ్వకపోతే అప్పుడు అప్రాక్స్ రాసేయండి, సరిపోతుంది వచ్చి. ఓకేనా, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సమ్ము అర్థం కాకపోతే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి, ఖచ్చితంగా ఎందుకు అర్థం కాలేదు అనేది. అర్థమైతే ఓకే, మీకు అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అసలు నచ్చలేదు సార్ అనుకున్నట్టయితే, మీకు యూజ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.